మీకు ఎలక్షన్ ఉందిగా, ఎట్లా ఈసారి ఎవరు గెలుస్తారు? మన కేసీఆర్ గెలవాలి. కేసీఆర్ గెలిస్తేనే మనకు మళ్ళా ప్రపంచం వస్తుంది బిడ్డ. ఆయన ఎవడో వచ్చి మాకు ఏం చేసినోడు కాదు, హెల్ప్ చేసినోడు కాదు, ఏం లేదు. ఈయన వచ్చే మాకు పింఛన్ ఇచ్చే ఇంత మంచిగా. ఇక జర ఇప్పుడు నల్లాలు కూడా జర ఇప్పుతాడు మంచిగానే. మాకు ఒక రోడ్ వేయాలి బిడ్డ, మా రోడ్ బాగాలే ముంగట. ఆ రోడ్ వేసి మాకు రోజు నల్లాలు ఉంటే మేము ఆయననే ఇది చేస్తాం. మా గల్లీలో మస్తు ఓట్లు పడతాయి మాకు ఆడ కొంచెం రోడ్ వేపిస్తే. ఎమ్మెల్యే గోపీనాథ్ ఇక్కడ 3 సార్లు ఎమ్మెల్యే గెలిచారు కదా, అవును ఎట్లుండే? మంచిగానే ఉండే బిడ్డ, బాగుండే, మంచిగా ఉండే. మంచిగా ఎట్లా మరి ఇప్పుడు ఆయన చనిపోయారు, వాళ్ళ ఆవిడకే టికెట్ ఇవ్వడం, మరి ఆమెకే ఇవ్వాలి, ఆమెనే గెలిపియాలి, మన కేసీఆర్ రావాలి అంతే. ఆమెనే గెలిపిస్తాం. మరి గవర్నమెంట్ లో రేవంత్ రెడ్డి ఉన్నారుగా, రేవంత్ రెడ్డి ఏం చేస్తుండే మాకు? ఫ్రీ బస్ ఇచ్చారుగా. ఏ ఫ్రీ బస్ వద్దు, కొట్టుక సత్తాను. ఇగో ఇప్పుడు వస్తుంటే ఓ బస్సు ఆపలే. మళ్ళీ ఉరికొచ్చి వచ్చినా కూడా వెళ్ళి వచ్చాడు. ఆపడాటాడు ఏమో, ఎందుకు ఆపడు? ఆటోకి 20 రూపాయలు పెట్టి రాని 20 పోని 20 పెట్టి వస్తున్నా. అందులో ఆపుతలేడు, మంది నూకెత్తారు. ఏం చేయాలి? ఎందుకు పెట్టినా బస్సు? ఫ్రీ బస్సు వేస్ట్, మాకు అవసరం లేదు. ఏమ్మా బిడ్డ, డబ్బులు తగ్గించుడు, ఆ కొట్టుకునుడు చేసుడు ఏం లేదు. 2000 అది కేసీఆర్ పెంచిన, మొగడు చచ్చిపోయిన పెంచుడు అంతే, ఏం లేదు. ఏం ఇస్తలేడు కదా. షుగర్ ఆయా, బీపీ ఆయా, ఇవన్నీ ఉండే. ఆయన 2000 ఇస్తే ఏం సరిపోతున్నాయి బిడ్డ? ఇక పోయి మంది బాసాలకు అడిగొస్తాను ఒక ఇంట్లో సరిపోక. ఏమి రావట్లేదు, ఏది లేదు బిడ్డ. ఫ్రీ గాసు లేదు, ఏం లేదు. ఫ్రీయే ఇస్తానండు, లేదు ఫ్రీగా ఇయ్యలే. పైసలు పెట్టే తీసుకుంటారు పిల్లలు అంతా. మాకు ఏం లేదు, ఆయన చేసింది ఏం లేదు. పోనీ ఇప్పుడు శాతగాని పానానికి 4000 అని ఇస్తానన్నా మంచిగా ఉండు. పింఛని ఇస్తలేడు. మొన్న చీరలు అయినా చీరలు లేవు. కేసీఆర్ ఉన్నప్పుడన్నా మంచిగా వచ్చినాయి. కేసీఆర్ ఇచ్చిండు 3 ఏళ్ళు. ఎవరికి ఇచ్చిర్రో ఏం కథనం, మాకు ఇయ్యలే. మాకు రాలే, పిలువలే, చెయ్యలే, మాకు ఎవరు లేవు. గ్రూప్లో కూడా ఉన్నారు పిల్లలు. గ్రూపులు ఉన్న వాళ్ళకి కూడా ఇచ్చిండు అట, పిలిచేందో కార్డులు ఇచ్చి. ఎవరెవరికి ఇచ్చిండో మాకు ఏమి ఇయ్యలే బిడ్డ. ఆయనే మంచిగా ఉండే. ఆయన ఉన్నప్పుడే మంచిగా ఉండే. ఈయన వచ్చిన కంచి ఏమి లేదు. ఆయన ఎక్కడున్నాడో ఏం చేస్తుండో మాకేం అవసరం. అబ్బాయి ఎవరికి చేస్తుండో ఏమో, మరి చేసేటోళ్ళకి చేస్తాండేమో. మాకైతే ఏం చేయలే. మా మొత్తం కుమరోళ్ళే మస్తు తోటలు ఉన్నాయి. మరి ఏదో ఇంత మరి ఏం ఎవరికి పంచుతుండో ఏమో, పైసలు ఇస్తారట ఇవి మాకు ఏనాడు తెలియదు. ఏనాడు ఓటుకో 10 రూపాయలు 20 రూపాయలు మాకేం తెలియదు. పోయి వేస్తాం. కేసీఆర్ గెలిపించినాం ఇన్ని రోజులు, మరి ఈసారి కూడా ఆయనకే వేస్తాం. ఆయన వస్తేనే మాకు మంచిది. మాకు రోడ్ వేపియాలి. డ్రైనేజీలు ఊరికే నిండుతున్నాయి ఆ ముంగట. ఇక డ్రైనేజీలు వేపించి రోడ్ వేపించి మాకు నీళ్ళు ఇస్తే చాలు. ఆ పింఛను విడిచిపెట్టి ఏదో కష్టం చేసుకొని బతాం. ఆయన ఇచ్చినాడో తీసుకుంటాం ఎక్కువ పైసలు అంతే. నువ్వు చెప్పమ్మా, ఎట్లా ఈసారి ఇది ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంది? ఈయనే వస్తాడమ్మా. ఎవరు? గోపినాథ్ వస్తాడు. గోపినాథ్ పెన్నమ్మ వస్తుంది. ఆమెనే రప్పియాలి. అందరూ మనిషి ఆమెకే రప్పిద్దాం. ఎందుకు? రేవంత్ రెడ్డి కదా ఇప్పుడు గవర్నమెంట్. వద్దొద్దు, రేవంత్ వద్దు, పోవద్దు. అలా వద్దు. ఎందుకు వద్దు రేవంత్ రెడ్డి? ఏం వద్దమ్మా. ఫ్రీ బస్ ఇస్తుండే. అయ్యో, ఫ్రీ బస్ నేను ఒక్కసారి కూర్చోడమ్మా. ఎందుకు బస్సు ఎక్కలే? ఫ్రీ గ్యాస్ వస్తుంది, ఫ్రీ కరెంట్ వస్తుంది. ఏం లేదమ్మా, మాకు ఏం లేదు. మా డబ్బు కూడా రావట్లే. పింఛన్ మా ఆయనకు వస్తుంది. ఎంత వస్తుంది? 2000. అది కేసీఆర్ పెన్షన్ కదా. కేసీఆర్. మరి రేవంత్ రెడ్డి పెన్షన్ ఏది? 4000. ఆడ ఎప్పుడు ఇవ్వాలి? అది రావాలి, అది వచ్చేయేమో అంతే. మీరు అడగట్లే 4000 అని చెప్పారు కదా అని. అయ్యో, ఏం అడగాలి బిడ్డ? పైసలు ఆడుకున్నాను. కేసీఆర్ ఆయన వచ్చి 2 సంవత్సరాలు కేసీఆర్ పెన్షన్ ఇస్తున్నారా? ఎప్పుడు వస్తుంది? 1వ తేదీ వస్తుందా? 5 తారీఖు అట్లా వస్తుంది. 2000 వస్తుంది. మా ఆయనకు వస్తుంది. ఎట్లా మరి? కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, రేవంత్ రెడ్డి వచ్చాక ఎట్లుంది? ఇప్పుడు ఆయనే రాని బిడ్డ, ఆమె రాని. ఆమె ఇప్పుడు ఆమె జీతాలి ఇక్కడికి. ఆమె మాకు చూసుకోవాలి. రేవంత్ రెడ్డి వచ్చాక బాగుంది అంటున్నారు అందరు. నువ్వేమో బాగలేదు. బాగలేదు. ఆడు చచ్చిపోయినా బాగలేదు. బాగుంది. ఏ వర్క్ చేస్తుండ్రో లోపల ఏమో మాకు తెలియదు బిడ్డ. మా పిల్లలకు అట్నే ఉండు. కారణం అనిపిస్తారు. కన్నా కష్టం చేస్తుంది మా పిల్లలు. ఎవరికి లేదు. ఫ్రీ గ్యాస్ ఇచ్చాను, ఫ్రీ కరెంట్ ఇచ్చాను అంటున్నారు.
అంతే. ఎట్లా ఈడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈడ? ఏడా సమస్యలు ఏమున్నాయి ఈడ? గుడికి గోపురాలు కట్టి గోపురాలు కట్టేసి అన్నాడు మాకు ఆయనతో రోడ్ వేస్తారండి, ఇంత రోడ్ వేసినప్పుడు లేరుగా మరి ఆయన చనిపోయారు కదా. ఇప్పుడు ఆమె ఉంది కదా, ఆమె చేస్తుంది, ఆమె చేస్తుందమ్మా. ఉమ్, ఆమెతో చేపిస్తాం, కొట్లాడైనా కాలు మొక్కైనా చేపించుకున్నాం. చెప్పియాలి, మీరు కూడా చెప్పియాలి బిడ్డ. మీరు అందరు ఉంటేనే పని అవుతుంది. ఏమ్మా ఎంత పెన్షన్ వస్తుంది? 2000 4,000 రావట్లే? రావట్లేదు. ఎందుకు? ఎందుకో అడగదు అదిగా. మరి ఎట్లా ఈ ట్యూబ్లెస్ లేదు ఇట్లా ఎట్లా గోపినాథ్ గోపినాథ్ ఉంటే వస్తుండేమో, మరి ఆయన పోయాడు. ఆయన బాగా చేస్తుంది, ఇప్పుడు చేస్తుంది అంతే. ఎట్లా ఇస్తారు? ఏ పార్టీ గెలుస్తుంది? కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ పార్టీ? కేసీఆర్ పార్టీ ఎందుకు గవర్నమెంట్ లో రేవంత్ రెడ్డి ఉన్నారుగా? వేస్ట్ అమ్మా, ఎందుకమ్మా ఫ్రీ బస్ ఇచ్చారు? వేస్ట్ వేస్ట్ వేస్ట్. గ్యాస్ పెన్షన్ ఏం లేదు మాకు. ఏం లేదు. ఎట్లుంది రేవంత్ రెడ్డి గవర్నమెంట్? చాలా బాగుంది, చూస్తున్నాగా. కొట్టుకోడు గుద్దుకోడు బస్సులో అంతే. వాళ్ళ మాట నా మాట. కేసీఆర్ అన్నప్పుడు ఎట్లుండే పరిపాలన? ఆయన బాగుంది. అంత కరెంట్ మంచిగా ఉండే, అంత మంచిగా ఉండే. ఇప్పుడు 8 గంటలకు కరెంట్ పోతుంది, 2 గంటలకు కరెంట్ పోతుంది ఇప్పుడు. అరే అందరూ అంటారు గెలిపించినా మంచిగా అయింది మా కొడుకులు ఇలా. ఎట్లా ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎట్లా మరి నీకు అన్ని పథకాలు వస్తున్నాయా? ఏడొస్తున్నాయమ్మా, పింఛనే లేదు. ఎందుకు 2,500 యాది లేదు. ఇస్తా అన్నాడు, ఓటు వేపించుకుని ₹1 లేదు. ఫ్రీ బస్ ఇస్తున్నాడు అమ్మా. వస్తే దినం పోతామా, నెలకు నాడు సంవత్సరానికో నాడు పోతాం. పైసలు ఇస్తాను, ఓటు వేపించుకుని ₹1 లేదు. ఫ్రీ గ్యాస్, ఫ్రీ కరెంటు, అన్ని ఇచ్చిండు ఆయన. తులం బంగారం, అన్ని బంగారు వేసే పెళ్లి కూడా ఆడ కూర్చోబెట్టినా. ఇన్ని ఇస్తుంటే నువ్వు ఏమీ లేదంటావు. ఏంటి ఇచ్చిందా? మరి అప్లై చేయలే? అప్లై చేసిన వాళ్ళకి ఇల్లు కూడా ఇచ్చిందిగా. అప్లై చేసినాం, అన్ని చేసినాం, ₹1 ఇవ్వలే. ఇల్లు అప్లై చేసుకున్నావా? చేసుకున్నా. 2 సార్లు చేశారుగా. మరి 2 సార్లు రేషన్ కార్డు ఉందా? ఉంది. సన్న బియ్యం వస్తున్నాయా? బియ్యం ఇస్తున్నారు. 2 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉండి ఎట్లుంది? కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? కేసీఆర్ ఉన్నప్పుడు కొంచెం బాగానే వేసినాము, కాకపోతే డ్యూటీలు ఇవ్వాలి చదువుకున్న వాళ్ళకి. ఇప్పుడు ఎవరు వస్తే బాగుంటుంది మళ్ళా? ఇంకా ఎవరో ఇంకా ఇప్పుడు వచ్చిన ఆయన ఇంకా ఎన్ని రోజులు ఉంటాడో. ఆయన బాగానే చేసిండు. ఎట్లా మళ్ళీ ఎవరు రావాలి మరి? ఎవరు వస్తారా మన ఎట్లా ఏం చదువుతున్నారు పిల్లలు? ఇక ఈయన 10, పెద్ద ఆయన 5, ఆయన 8. స్కాలర్షిప్లు వస్తున్నాయా? 50. బిడ్డ ఏం చదువుతుంది? బిడ్డ 10 చదివి. ఎట్లా మరి చదివిస్తున్నావా పై చదువులు? స్కాలర్షిప్లు వస్తాయి కదా. ఏ చదువుకుంటలేదు, పని చేసిన. ఏమో బంగారు కొంచెం తక్కువ చేస్తానన్నా పెళ్ళి అయినా చేస్తా అని మేము చూస్తున్నాం. ఇంకా పెరుగుకుంటేనే వస్తుంది. తులం బంగారు ఇస్తారుగా పెళ్లికి. ఆ బంగారు పెరుగుకుంటేనే వస్తుంది, చేపిస్తా అంటే అమ్మా పెళ్లిళ్ళు ఎట్లా చేయాలి? తులం బంగారు ఇస్తారు కదా. ఎట్లా తెలుసు కదా మీ ఎమ్మెల్యే మాగుంటే గోపీనాథ్ చనిపోయారు కదా. మరి వాళ్ళ ఆవిడకే టికెట్ ఇచ్చారు. ఎట్లా మరి? ఏతాం, ఆమెకే ఏతాం. ఆమె గెలుస్తుందా? ఆమెనే మన అలాకనే. ఎట్లా గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఎట్లుండే ఈడ? అట్లనే బాగానే ఉన్నామా, అందరు బాగానే ఉంటారు.